కౌన్సిలర్, కార్పొరేట్ ఇట్లాంటివే కదా. దాంట్లో సెలక్షన్ ఇదంతా కూడా ఎమ్మెల్యే సంపాదించుకున్నాడు అక్కడ, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని. ఈయన ఖర్చు తగ్గించుకున్నాడు ఎమ్మెల్యే, ఎందుకు పోటీ లేదు కదా. ఆ అవతల వాళ్ళకి డబ్బులు ఇప్పించడము వీళ్ళ చేతనే. ఎవరైతే డబ్బులు ఉన్నోళ్ళనే ఎమ్మెల్యేలు పట్టుకున్నాడు మ్యాక్సిమం. దానివల్ల పార్టీ నమ్ముకున్న వాళ్ళు, పార్టీ కష్టపడ్డటువంటి వాళ్ళు అందరూ నాశనం అయిపోయారు. ఇంకే పదవులు ఇస్తారు? నామినేటెడ్ పదవులు 5% ఇవ్వగలుగుతున్నావు దాంట్లో మొత్తం. ఏది ఒక నియోజకవర్గంలో 5% కూడా కాదు, మొత్తం పార్టీలో 5% అన్నటువంటిది కౌంట్ వేసి 0.5% ఇవ్వగలుగుతున్నావు. ఎన్ని పదవులు వస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి మంది ఉన్నారు తెలుగుదేశానికి, నామినేటెడ్ పదవులు ఎన్ని ఇస్తారు? 5,000 ఇస్తే ఎక్కువ. అంతేగాని 1 కోటి మంది ఉన్నారు కాబట్టి 5 లక్షలు ఇస్తే అప్పుడు 5%. 5 లక్షల నామినేటెడ్ పదవులు ఉంటాయా? రాష్ట్రాస్తి అమ్మేసి పక్క రాష్ట్రాలు దోచుకొచ్చే వాళ్ళ జీతాల కింద ఇప్పుడు సాధ్యం కాదు. కాబట్టి ఇవే ఇప్పుడు చాయిస్ చాలా వరకు. ఆ పోటీ ఉండటం మూలంగా మంచి నాయకులు పుట్టుకొస్తారు పోటీ ఉన్నప్పుడు. అది వైసీపీ చెడగొట్టుకుంది. అలా కాకుండా వీళ్ళు పోటీ పెట్టడం వల్ల మంచి నాయకులు ప్లస్ కాంపిటీషన్ నడుస్తుంది. ఇంకోటి, ఈ జేబుల్లో వీళ్ళు ఎమ్మెల్యేలు తినేయకుండా ఉంటారన్నది ఇంకొక పాజిటివ్ పాయింట్ ఇందులో వీళ్ళు చేద్దాం అనుకుంది ఇంతవరకు. మూడవది భయం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొన్న తెలుగుదేశం అసలు ఒక రకంగా చెప్పాలంటే